ఈరోజు తెలుగు సాహితీ ప్రక్రియలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. వాటికి సమాధానాలు చేసే ప్రయత్నం చేయండి. పురాణం పంచలక్షణం అన్నదెవరు? ఆప్షన్ ఏ శ్రీనాథుడు, బి అమరసింహుడు, సి భామహుడు, డి ఆనందవర్ధనుడు. సరి అయిన సమాధానం బి అమరసింహుడు. రెండవ ప్రశ్న, కూర్చెద ద్విపదలు కోర్కె దైవారా అన్న కవి ఎవరు? ఆప్షన్ ఏ భీమకవి, బి కొరవి గోపరాజు, సి పాల్కురికి సోమనాథుడు, డి శ్రీనాథుడు. సరి అయిన సమాధానం ఆప్షన్ సి పాల్కురికి సోమనాథుడు. కూర్చెద ద్విపదలు కోర్కె దైవారా అన్న కవి పాల్కురికి సోమనాథుడు. మూడవ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదలో లోపించిన ప్రబంధ లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ ఏకనాయకాశ్రయం, ఆప్షన్ బి అష్టాదశ వర్ణనలు, సి వస్త్వైక్యత, డి శృంగార రసం. సరి అయిన సమాధానం బి అష్టాదశ వర్ణనలు. నాలుగవ ప్రశ్న, తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యులు ఎవరు? ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు, బి డాక్టర్ సి నారాయణ రెడ్డి, సి వేటూరి ప్రభాకర శాస్త్రి, డి దాశరథి రంగాచార్య. సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు. తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యులు దాశరథి కృష్ణమాచార్యులు. ఐదవ ప్రశ్న, నావి నీవి వెరసి మనవి అని నానీలను నిర్వచించిన కవి ఎవరు? ఆప్షన్ ఏ గురజాడ అప్పారావు, ఆప్షన్ బి ఎన్ గోపి, ఆప్షన్ సి రావూరి భరద్వాజ, ఆప్షన్ డి జాషువా. సరి అయిన సమాధానం ఎన్ గోపి. నావి నీవి వెరసి మనవి అని నానీలను నిర్వచించిన కవి ఎన్ గోపి. ఆరో ప్రశ్న చూద్దాం. వ్యాసాన్ని ప్రమేయం అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ చలం, బి సామినేని ముద్దు నరసింహం, సి తిలక్, డి రంగనాయకమ్మ. సరి అయిన సమాధానం సామినేని ముద్దు నరసింహం. ఏడవ ప్రశ్న, తొలి దళిత కథ అయిన వెట్టిమాదిగ కథా రచయిత ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, బి భాగ్యరెడ్డి వర్మ, సి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, డి సతీష్ చందర్. దీనికి సరి అయిన సమాధానం భాగ్యరెడ్డి వర్మ. తొలి దళిత కథ అయిన వెట్టిమాదిగ కథా రచయిత భాగ్యరెడ్డి వర్మ. ఎనిమిదవ ప్రశ్న చూద్దాం. కింది వానిలో ఉన్నవ లక్ష్మీనారాయణ వ్రాసిన నవల ఏది? ఆప్షన్ ఏ మాలపల్లి, బి పనిపిల్ల, సి మహాశ్వేత, డి గణపతి. సరి అయిన సమాధానం ఏ మాలపల్లి. ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నవల మాలపల్లి. తొమ్మిదవ ప్రశ్న, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు అనే గజల్ చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ ఇస్మాయిల్, బి ద్వానా శాస్త్రి, సి సుద్దాల హనుమంతు, డి సి నారాయణ రెడ్డి. సరి అయిన సమాధానం సి నారాయణ రెడ్డి. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు అనే గజల్ చెప్పిన కవి సి నారాయణ రెడ్డి. పదవ ప్రశ్న చూద్దాం. హైకూలను మొదట తెలుగులోకి తెచ్చింది ఎవరు? ప్రశ్న మరొకసారి వినండి. హైకూలను మొదట తెలుగులోకి తెచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ
ఇంద్రగంటి శ్రీకాంత్, బి ఇస్మాయిల్, సి కుందుర్తి, డి గద్దర్. సరి అయిన సమాధానం ఇస్మాయిల్. హైకూలను మొదట తెలుగులోకి తెచ్చింది ఇస్మాయిల్. తెలుగులో పేరడి ప్రక్రియకు గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు? 11వ ప్రశ్న. తెలుగులో పేరడి ప్రక్రియకు గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ ఆరుద్ర, బి జరూక్ శాస్త్రి, సి చంద్రబోస్, డి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. సరి అయిన సమాధానం జరూక్ శాస్త్రి. జరూక్ శాస్త్రి పూర్తి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. తాపీ ధర్మారావు స్వీయ చరిత్ర పేరేమిటి? 12వ ప్రశ్న. తాపీ ధర్మారావు స్వీయ చరిత్ర పేరేమిటి? ఏ రాళ్ళు రప్పలు, బి నా ఎరుక, సి అనంతం, డి నా అంతరంగ కథనం. సరి అయిన సమాధానం రాళ్ళు రప్పలు. 13వ ప్రశ్న. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు రామాయణం ఏది? ఏ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, సి మొల్ల రామాయణం, సి రంగనాథ రామాయణం, డి పైవేవి కావు. సరి అయిన సమాధానం ఏ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. 14వ ప్రశ్న. తెలుగులో ప్రబంధం అనే శబ్దాన్ని తొలిసారిగా ప్రయోగించిన కవి ఎవరు? ఆప్షన్ ఏ అల్లసాని పెద్దన, బి నన్నెచోడుడు, సి పాల్కురికి సోమనాథుడు, డి పింగళి సూరన. సరి అయిన సమాధానం బి నన్నెచోడుడు. 15వ ప్రశ్న. పాలేరు, కూలీరాజు అనే నాటకాలు వ్రాసిన దళిత కవి ఎవరు? ఏ మద్దూరి నగేష్ బాబు, బి గుర్రం జాషువా, సి బోయి భీమన్న, డి మంగిపూడి వెంకట శర్మ. సరి అయిన సమాధానం బోయి భీమన్న. 16వ ప్రశ్న. భోగిరలోయ అనే కథా సంపుటి వ్రాసింది ఎవరు? ఏ అడవి బాపిరాజు, బి కవికొండల, సి త్రిపురనేని గోపీచంద్, డి చిన్నయ సూరి. సరి అయిన సమాధానం ఏ అడవి బాపిరాజు.